అందుకే సర్కిల్ మంచిగా పెట్టుకోవాలి, లేకపోతే అందుకే మన రూమ్మేట్స్ కరెక్ట్గా ఉండాలని అనుకుంటాము. బట్ ఇక్కడ బిగ్ బాస్లో ఆ ఆప్షన్ అయితే లేదు. అంటే మనకు నచ్చిన వాళ్ళని రూమ్మేట్స్ లాగా పెట్టుకోవడానికి, లేకపోతే మన బెడ్మేట్స్ లాగా పెట్టుకోవడానికి డెఫినెట్గా ఆప్షన్ లేదు. సో ఇక్కడ అట్లా ఆప్షన్ లేనందుకు ఎలాంటి పర్సన్స్ డిఫరెంట్ పర్సన్స్ వచ్చినందుకు ఎంత ఇష్యూస్ అవుతున్నాయో చూడండి. జస్ట్ 1 వీక్లోనే సంజన వర్సెస్ ఫ్లోరోసినా. సో ఎంత గొడవ అంటే ఒక్క ఇష్యూ వాళ్ళ ఇష్యూని ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ ఇష్యూ. నాగార్జున గారు మాట్లాడాల్సి వచ్చింది, ఇద్దరు బాక్సులు బద్దలు కొట్టాల్సి వచ్చింది. సో ఇష్యూస్ డీటెయిల్గా చూస్తే మనకి ఫస్ట్ ఇష్యూ ఫ్రీ బర్డ్. సో ఫ్రీ బర్డ్ అనేది సంజన అసలు చాలా క్యాజువల్గా అంటే మటుకు తను తప్పుగా అర్థం తీసుకుంది. తప్పుగా అర్థం తీసుకోవడమే కాకుండా తను ఫ్రీ బర్డ్ అనేసింది. దాని తర్వాత రామ్ అడిగిండు నువ్వు మ్యారీడా కాదా అని చెప్తే నేను ఆన్సర్ చెప్పుకుంటుంటే తన ఆన్సర్ చెప్పింది. సో ఇవన్నీ అవసరం లేదు, అవసరం లేని విషయాల్లో తన మధ్యలో మాట్లాడుతుంది. నా పర్సనల్ థింగ్స్ నేను మాట్లాడుకుంటాను. కొన్ని చెప్పింది ఏదో మొత్తం చెప్పలేదు, సగం చెప్పింది ఆ విషయం ఒకటి. అంతేకాకుండా ఫ్లోరోసినా వచ్చేసి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తన షాంపూలో కండిషనర్ పోస్తుంది చెప్పకుండా. సో ఇది కూడా ఒక తప్పు, ఇది ఫ్లోరోసినా నుంచి తప్పు. అండ్ పర్సనల్ థింగ్స్ కూడా మాట్లాడింది ఫ్లోరోసినా సంజనని. సో సంజనకి ఇప్పటివరకు సారీ కూడా చెప్పలేదు. అండ్ సంజన బాధ కూడా అదే. సో ఫ్రీ బర్డ్ అన్నది తప్పు వర్డ్ కాదు, బట్ అప్పటికి నేను ఒక 15-20 టైమ్స్ నేను సారీ చెప్పాను. ఇప్పుడు కూడా సారీ చెప్తున్నాను. బట్ తను నన్ను పర్సనల్గా తిట్టింది, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సారీ చెప్పింది లేదు. తన రియలైజేషన్ లేదు. ఇప్పుడు కూడా సారీ చెప్తుందంటే జస్ట్ మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు అడిగినందుకు చెప్తుంది, కానీ తనకి అసలు రియలైజేషనే లేదని చెప్పి చెప్పడం. సో ఇక్కడైతే డెఫినెట్గా సంజన కొన్ని అంటే చాలా గేమ్ మంచిగా ఆడుతుంది, కొన్ని వర్డ్స్ మటుకు చాలా కఠినంగా ఉంటాయి, ఎక్కడ క్షమించలేనట్టు ఉంటాయి సంజన గురించి. అండ్ ఫ్లోరోసినా కొన్ని డెఫినెట్గా తనకి తెలుగు అర్థం కాదు. ఫ్రీ బర్డ్ అంటే కూడా అది ఇంగ్లీష్ వర్డే కానీ, బట్ స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్లో తనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ పగా ప్రతీకారం అనేది తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక చిన్న హౌస్, చాలా షార్ట్ టైంలో ఒక్కసారి కలిసి ఉంటారు. సో ఆ హౌస్లో ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే మాట్లాడుకొని క్లారిటీ చేసుకోవడం, క్యారీ ఆన్ చేయొద్దు అని నాకు అనిపించింది. మీకేమనిపించింది వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో ఎవరిది కరెక్ట్ అనిపించింది? నాకైతే కొన్ని విషయాలు ఫ్లోరోసినా కరెక్ట్ అనిపిస్తే, కొన్ని విషయాలు సంజన కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.